బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం చెన్నై వేదికగా స్టార్ట్ అయిన తొలి మ్యాచ్లో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. 144 రన్స్కే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర జడేజాతో కలిసి రవిచంద్రన్ అశ్విన్ గట్టెక్కించాడు. ఈ క్రమంలో 108 బాల్స్లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్కి ఇది 6వ టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు స్టార్టింగ్లోనే గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్ యువ పేసర్ హాసన్ మహ్మద్ నిప్పులు చెరిగాడు. ఫస్ట్ 10 ఓవర్స్లోనే రోహిత్ శర్మ 6, శుభమన్ గిల్ డకౌట్, విరాట్ కోహ్లీ 6 రన్స్లకే వికెట్లు కోల్పోయారు. 34 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జైస్వాల్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. రిషబ్ పంత్ 39 రన్స్ చేసి అవుట్ అవగా జైస్వాల్ 95 బాల్స్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్తో కలిసి పోరాడుతున్న అతన్ని నహిద్ రాణా క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత ఓవర్లోనే కేఎల్ రాహుల్ను హాసన్ మిరాజ్ అవుట్ చేయడంతో 114 రన్స్కే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. దాంతో అందరూ టీమిండియా ఆల్అౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ అటాకింగ్ బ్యాట్తో బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరోవైపు రవీంద్ర జడేజా చెలరేగడంతో బంగ్లాదేశ్ బౌలర్లకు ఒత్తిడి పెరిగింది. సింగిల్స్ తో పాటు చిక్కిన బంతిని చిక్కినట్టు బౌండరీకి తరలించారు. రవిచంద్రన్ అశ్విన్ 58 బాల్స్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా రవీంద్ర జడేజా 73 బాల్స్లో హాఫ్ సెంచరీని సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి ఎంపైర్లు ఫస్ట్ డే ఆట ముగిసినట్లు ప్రకటించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 రన్స్ చేసింది.